హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కర్ణాటకలోని మంగళూరు ఫిషింగ్ హార్బర్కి అయితే వచ్చిన్నాము. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని బోట్లకు పెయింటింగ్ వేసి అంత కొత్తగా చేయడం అయితే మనం చూస్తూ ఉన్నాం. కర్ణాటకలోని చిన్న బైపర్ బోట్ని మనం చూస్తున్నాం. అట్లా ఉన్న కంగారు ఇది పెద్ద బోట్లకి మారుస్తున్నారు. ఇప్పుడిప్పుడే మత్స్యకారులంతా వచ్చి బోట్లలోని తమ పనులంతా పూర్తి చేసుకొని తొందరగా వాళ్ళ వేటకి వెళ్ళడానికి అయితే సిద్ధం చేసుకుంటున్నారు. ఇక్కడ వరుసగా బోట్లు కట్టిపట్టడం అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక నుంచి ఈ బోట్లు పనులంతా శుద్ధంగా చేయించి వేటకి వెళ్ళడానికి అయితే పెయింటింగ్ అన్నీ వేసి సిద్ధంగా ఉంచారు. అలాగే ముందుగా ఆ మరబోట్లు ఉన్నాయి. ఇప్పుడిప్పుడే ఇంకా పెద్ద పెద్ద స్టీల్ బోట్లు తయారు చేయడం అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇది మన చుట్టుపక్కల బెంగళూరు తీర ప్రాంతం కనుక పెద్ద పెద్ద బిల్డింగ్ అయితే చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం ఒక చిన్న బోట్ చూసాము. చిన్న బోట్లో మనిషిని ఆట వేస్తూ ఉంటారు. ఇక్కడ అలాగే దీవులకు ఎగుమతి అయ్యే ఓడ లాంటిది మనం ముని ఓడ అయితే చూసాం. ఇవేనండి దీవులకు ఏమైనా వస్తువులు ఇంకా ప్రతి ఒక్కటి ఎగుమతి అయ్యేది వీటిల్లోనే తీసుకుపోతారండి. ఇవంతా మంగళూరు బోట్లు చూడండి. ఏటకి సిద్ధంగా వాళ్ళ పనులు అన్నీ ఒక మత్స్యకారుడు ఎంత కష్టపడతారో అది వాళ్ళకే తెలుసు. అలా చూడండి, ఇదే విధంగా ప్రతి ఒక్క మత్స్యకారుడు వాళ్ళ పనులు పూర్తి చేసుకొని ధైర్యంగా సముద్రానికి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇలా ఒక బోట్లో కనీసం 10 మంది నుండి 12 మంది మత్స్యకారులు అయితే ఉండడం అయితే జరిగింది. ఇది మంగళూరు సిటీ పక్కన ఉన్న చూడండి లొకేషన్ ఎంత ఆహ్లాదకరంగా ఉందో. చుట్టూ నీళ్ళు, మధ్యలో దీవి లాంటిది మంగీర్ అంటారండి ఇక్కడ.